హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్ ఇక స్టార్ట్ చేద్దాం, వంట స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఇది చూడుర్రి, అడుగంతా చూడుర్రి ఎట్లుందో. ఊళ్ళో వండుకొని తిని బోర్ కొట్టింది, అందుకే ఇట్లా అడవిలోకి వచ్చినాం. ఏరియా మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ. మటన్ పట్టుకొచ్చినాం. మటన్ స్టార్ట్ చేద్దాం. ఇక మటన్ ఫ్రై చేసుకుందాం, చపాతీ రైస్ అన్నీ చేసుకొని వచ్చినాం. మటన్ ఒకటే వండుకుంటే అయిపోతుంది. ఇక మటన్ గాయస్, మటన్ని ముందుగా అంతా నీట్గా కడిగి పెట్టుకుందాం. మనం తెచ్చుకున్న వాటర్ అయిపోయినాయి అనుకో, ఇవన్నీ వాటరే, బుచ్చండి వాటర్ ఉంటాయి మనకి ఇక్కడ. గాయస్, ముందుగా మటన్కి మసాలా కలుపుడు స్టార్ట్ చేద్దాం. ఇక కొంచెం పసుపు, ముందుగా మటన్కి మసాలా కలిపి పెట్టుకున్నాం అనుకో, కూర మంచి టేస్ట్ వస్తుంది. అల్లం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లం, ఒక 2 చెంచాల కారం, ఒక 2 చెంచాల ఉప్పు. ఇదంతా ముక్కలకి మసాలా గట్టిగా పట్టిద్దాం. మసాలా ఇట్లా కలుపుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. మసాలా కలుపుతా ఉంటేనే మస్తు వాసన వస్తుంది. లైట్గా కొంచెం ఆయిల్. చలో ఇక దీన్ని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇక కడుక్కుందాం. తీసుకురారా ఇటువా. నీళ్ళు వేసి ఇక్కడ అయినా ఏమి కాదు, చెలుము చూడవచ్చు. చెలుము చూడితే నీళ్ళు మస్తు వస్తాయి. కడిగిలేరు అది. గిన్నె కర్ర వేసి ఇంటికి పట్టుకోగాను అనుకో, ఈ పంత సాఫ్ చేస్తారు. అందుకే మట్టి రాస్తారు, పొగ పట్టకుండా ఉంటుంది మట్టి రాసుకుంటే. చలో పొయ్యి మీద పెడతాం. మట్టి రాసుడు అయిపోయింది. ఇక కళ్ళు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, గాయస్ ఉల్లిగడ్డలు మంచి ఫ్రై కాదు. ఉల్లిగడ్డ మంచి ఫ్రై అయితేనే మంచి గ్రేవీ వస్తుంది. కూరలో అల్లం కలిపినాం కానీ లైట్గా కొంచెం తాలింపు కూడా వేసుకున్నాం. అల్లం, ఉల్లిగడ్డలు చూడు ఎట్లా ఫ్రై అయినా, మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక అట్లా ఫ్రై కావాలి. చలో మటన్ అంతా వేసుకున్నా. మాడిపోయింది. మటన్ జల్దీ ఉడకాలంటే మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మటన్ ఒక 20 నిమిషాలు ఇట్లా నూనెలనే ఫ్రై చేసుకున్నాం. అట్లయితే మటన్ మంచిగా ఉడుకుతుంది. వాటర్ పోయే ముందుకు ఒక 20 నిమిషాలు ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. ఒక 20 నిమిషాలు ఇట్లనే ఉడకబెట్టుకుందాం. ఇక మటన్ చలో ఇక్కడ నేను కూర వండుతా అంటే మా వాళ్ళు చిల్లు అవుతారు. ఆడ కళ్ళు తెచ్చినాం, స్ప్రైట్ తెచ్చినాం, ఇంత మందు తెచ్చినాం. మటన్లో ఇంత మందు కూడా పోద్దాం. మీరు ఎప్పుడన్నా ఇట్లా వేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుర్రి. ఏరియా ఎట్లుందో ఒకసారి చెప్పుడి. మొత్తం ఫారెస్ట్ ఏరియా, థిక్ ఫారెస్ట్ అంతా. ఇది వర్షాకాలం అయితే ఇదంతా వాటర్తో నిండిపోతుంది. మొత్తం ఇట్లా పొర్లిపోతూ ఉంటాయి వాటర్. ఈ గడ్డలు ఉన్నాయా, ఈ గడ్డలన్నీ వాటర్ రాకుండా పోతూ ఉంటాయి. ఇక మనం ఎక్కడ బయట ఉండలు చేసినా కోతులు అయితే కంపల్సరీ వస్తాయి మనకు. మనం మామిడి తోటలో ఉండ చేసినప్పుడు కూడా కోతులు వచ్చినాయి. ఇక ఇప్పుడు కూడా వస్తాయి. గాయస్ మటన్ నూనె అంతా ఇట్లా పైకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఈ టమాటాలు వేసుకుందాం. ఒక 2 టమాటాలు కోసి టమాటాలు వేసుకుంటే అయిపోతుంది. పీసులు చూడండి జబర్దస్త్ ఫ్రై అయిపోయినాయి. ముక్క నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి, అట్లా ఉండాలి మరి మటన్. ఇక ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడకబెట్టి వాటర్ పోసుకుందాం. ఇక
ఒక 2 డ్రాపులు మందు పోసుకుందాం. మందు పోసుకుంటే మటన్ జల్దీ ఉడుకుతుంది. నెరి ఎక్కువైంది అనుకో ఈ అడవి నుంచి పోయి ఈయనే తినమంటాం. ఈ బాబులనే బుర్రాలు చెప్తుంది. ముక్క మునేటట్టు వాటర్ పోసుకుందాం. ఇక మటన్ మంచిగా ఉడకాలి, లేకుంటే మంచిగా ఉండదు మరి కూర. గాయస్ ఇట్లా నీళ్ళు పోసుకున్నాక పచ్చళ్ళం నీళ్ళు పోసుకున్నాక ఇట్లా పొరులుతూ ఉంటుంది కదా, ఎసరు పొరుతున్నప్పుడు కొంచెం పచ్చళ్ళం వేసుకుంటే వేరే ఫ్లేవర్ వస్తుంది. ఇంకా లైట్గా వేసుకుంటే సెట్ అయిపోతుంది. కింది నుంచి మంట పెడితే పొరలాలి, మొత్తం కింది మీది పొరలాలి. చూడండి ఫ్రెండ్స్, బ్రదర్స్, ఎంజాయ్ లైఫ్. పండుగ హ్యాపీ లైఫ్, హ్యాపీ 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 ఎండింగ్. దిస్ ఇస్ ఎండాకాలం. జూన్ ఫస్ట్ గైస్ కూర ఉడికే అంతలా మనం చెల్మ తీసుకుందాం. వాటర్ కోసం చెల్మ తీద్దాం. ఫారెస్ట్లోకి ఎవరన్నా ఇట్లా ఇట్లా మేకలు ఇట్లా తోలుకొని వస్తారు కదా, వాళ్ళ దగ్గర వాటర్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఏర్లల్లో చెర్లల్లో ఇట్లా దగ్గరకు వచ్చి ఇట్లా ఈ చెన్నలు తీసుకుంటారు. ఇట్లా వాటర్ ఊరుతుంటాయి. ఈ వాటర్ ఏమైందంటే ఇసుకల నుంచి ఫిల్టర్ అయ్యి వస్తాయి. న్యాచురల్ ఉంటాయి వాటర్ కూడా, మంచి తీయే ఉంటాయి. ఇట్లా ఫస్ట్ మురికి వస్తాయి, కానీ మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా వెయిట్ చేసినాం అనుకో, ఈ మురికి నీళ్ళు అన్నీ పైన ఎత్తిపోసి వెయిట్ చేసినాం అనుకో, మళ్ళీ మంచిగా నీట్గా అయిపోతాయి వాటర్. చూసి రైన నీళ్ళు ఊరినాయి, కాసేపట్లో గిన్నె నీళ్ళు ఊరినాయి కదా, ఈ నీళ్ళన్నీ బయట ఎత్తిపోసుకుందాం మనం. సైడ్లో చూడండి ఇట్లా తేటగా వస్తూ ఉంటాయి నీళ్ళు. ఇవన్నీ ఫ్రెష్ అవుతాయి. మళ్ళీ ఈ మురికి నీళ్ళన్నీ ఇట్లా కిందికి, ఆ మడ్డి అంతా కిందికి వారుకొని నీళ్ళన్నీ పైకి తెల్లగా అవుతాయి. ఫైనల్గా తెల్లగా అయినాక మీకు చూపిస్తా. తీయే ఉంటాయి నీళ్ళు అయితే. గాయస్ ఈ లొకేషన్ ఎట్లుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుర్రి. నీళ్ళు ఇట్లా చూస్తానికి అట్లా అవపడుతున్నాయి, కానీ తీయటనే ఉన్నాయి నీళ్ళు అయితే. పొయ్యికి మీది నుంచి ఎండవేడి తాకుతుంది, కింది నుంచి మంటవేడి తాకుతుంది. మటన్ జబర్దస్త్ ఉడుకుతుంది. ఇక ఆ నీళ్ళన్నీ అయిపోయినాయి, అయినా ఉడకలే మటన్. మందు పోసిన ఉడుకుతుంది, ఆ మందు కూడా ఉడకలే. వాటర్ చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. దూరం నుంచి అట్లా అవపడుతున్నాయి, కానీ మస్తు తేటగా ఉన్నాయి వాటర్. ఇట్లా ఏరు వారుతున్నప్పుడు తాగితే మంచిగా ఉంటాయి ఇంకా వాటర్. ఇవన్నీ ఎదర్లంకలు. మన వెదురు బొంగు చెట్లు ఉంటాయి కదా, మొన్న బొంగులో చికెన్ చేసినాం కదా, ఈ బొంగులో చికెన్లో ఎదర్లంకలు ఇవన్నీ. తేటగా అయిపోయినాయి, కొంచెం లైట్గా మురుకులు ఉన్నాయి. అవి కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే తెల్లగా అయిపోతాయి. గాయస్ నీళ్ళని దగ్గర పడ్డాయి. మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇక ఇది కొంచెం ముదురు మటన్ ఉన్నట్టుంది, చాంచే ఉడికింది. మందు పోసినా కూడా ఉడకలేదు. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, ఉడికినా లేదు. ఉడికింది. సూప్ అయితే మామూలు టేస్ట్ లేదు, ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నది. ఇచ్చి పడేసింది మటన్. ఈ అడవిలో కట్టెల పొయ్యి మీద మటన్ అది ఎట్లున్నా మంచిగానే ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉన్నది. దించకపోయి చపాతీలలో దంచుడే ఉంటుంది. లాస్ట్ ఫైనల్ టచ్ కాక ఇంత కొత్తిమీర వేసుకుందాం. ఇక మటన్లో చూడండి నీళ్ళన్నీ ఆవిరాయి, నూనె చూడండి ఎట్లా పైకి వచ్చిందో. అట్లా ఉడకాలి మటన్ అంతా. చూడు ఎట్లా పడదాం మటన్ జబర్దస్త్ ఉంది. ఇక మూలుగా బొక్కల మూలుగా వీల్చుడు వేయాల.
చలో దించుకపోదాం ఇక, మటన్ ఉడికిపోయింది, దించుకపోయి తిందాం ఇక, అక్కడ కలుద్దాం. చూడండి ఇలా చూపెట్టు ఒకసారి, మనలో చూపెట్టు మటన్ చూడు ఎట్లుంది అసలు. ఏందనుకున్నావు అసలు అది, మన చెయ్యి పడితే మహత్యం, చెయ్యి మహత్యం అట్లుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా ఎన్నడో నాడో వండి పెడతాయి ఇస్తుంది మటన్ని, కంపల్సరీ వండి పెడతాం మీకు కూడా. గైస్ ఇక ఆకలి అవుతుంది, టైం 2-3 అవుతుంది, తినేద్దాం ఇక. చపాతీలు ఉన్నాయి, రైస్ ఉన్నది, మనోళ్ళు ఆల్రెడీ వేసేసారు. ఇక రైస్ను చపాతీ దంచుతాం మనం కూడా, టేస్ట్ చేద్దాం ఇక ఎట్లుందో. ఆల్రెడీ టేస్ట్ చేసిర్రు మనోళ్ళు, చెప్తానికి ఏమున్నది కానీ ఉడుకుతా అంటేనే సగం కూడా అయిపోయింది ఇక. అసలే అరణ్యం అడవి చలో కానీ ఉల్లిగడ్డ పోయి ఉండదు, అది ఏమంటే అయిపోతుంది అది గ్యాప్లా అయిపోయి. కళ్ళు కూడా మస్తు, కళ్ళు అయితే మామూలుగా లేదు అసలు. ఇంకో 2 గిలాసులు వేసినాం అంటే 5 గంటల దానికి కిందే పండుడే. కొంచెం సాఫ్ట్ చేయాలి ఇంకానా. జబర్దస్త్ ఉంది మటన్, గట్టి ఉడకబెట్టినాం, 2 తపాల నీళ్ళు పోసినాం. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది. అట్లా పోయి పెట్టుకొని ఈ అడవిలో వండుకొని తినడు మస్తు అనిపించింది. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారు. ఇట్లా భరత్ ఎట్టున్నది? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది నిజంగా. చాలా ఇంకోసారి చేద్దాం, ఇంకోసారి వచ్చి చేద్దాం మళ్ళీ. క్రేజీ. గాయస్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇట్లాంటి నేచర్లో మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.